వివేకానంద హత్య కేసులో సునీతారెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్, నరెడ్డి రాజశేఖర రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని ఈ ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివేక హత్య కేసులో జరిగిన పరిణామాలను సుప్రీంకోర్టుకు సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వివరించారు. దర్యాప్తు అధికారిపై ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా విచారణ పురోగతిని అడ్డుకున్నారని న్యాయవాది తెలిపారు. హత్య కేసును రూపుమాపాలని ప్రయత్నం చేశారని, ఆ తర్వాత రక్తపు వాంతులు అని ప్రచారం చేశారని సునీత తరపు న్యాయవాది లూథ్రా తెలిపారు. కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు సాగుతోందని, ఆ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని లేనిపోని ఆరోపణలతో ప్రైవేట్ ఫిర్యాదు చేశారని కోర్టుకు తెలిపారు లూథ్రా. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేక కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో అప్రూవర్గా మారిన వ్యక్తిని శివశంకర్రెడ్డి కొడుకు జైలుకు వెళ్లి బెదిరించాడని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. ఒక ప్రైవేట్ డాక్టర్గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. డాక్టర్ చైతన్య జైలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని, ఆయన రెగ్యులర్ గా వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్ కాదన్నారు లూథ్రా. అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తులో కీలకమైన వ్యక్తిగా సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. ఇక ఇరువురిని కూడా ప్రతివాదులుగా చేర్చడానికి అంగీకరించిన సీజేఐ ధర్మాసనం తదుపరి విచారణ 2025 మార్చికి వాయిదా వేసింది. సునీత పిటిషన్ కు సంబంధించి సుప్రీంలో విచారణపై పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ ఈ రోజు మొత్తం సుప్రీంకోర్టులో 3 కేసులు విచారణ జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఇందులో మొదటిది ఏదైతే గతంలో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చిందో హైకోర్టు, తెలంగాణ హైకోర్టు దాన్ని రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసినటువంటి ఒక పిటిషన్. దాంతో పాటు సునీతారెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్, నరెడ్డి రాజశేఖర రెడ్డి పైన దాఖలు చేసినటువంటి మరో పిటిషన్ పైన కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిజానికి ఇది కంప్లైంట్ దాఖలు చేసినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టును ఈ యొక్క ముగ్గురు కూడా ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టులో ఈ ముగ్గురు సవాల్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. కొంచెం సుదీర్ఘంగానే ఈ విచారణ జరిగింది. వివేక హత్య కేసులో పరిణామాలన్నింటినీ కూడా సిద్ధార్థ లూథ్రా, సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వివరించడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి తదుపరి విచారణను వచ్చే ఏడాది అంటే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 24కి వాయిదా వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసులో అంటే మరో కేసు ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి కొడుకు చైతన్య రెడ్డికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ వ్యవహారంలో ఏదైతే చైతన్య రెడ్డి ఈ కేసులో అప్రూవ్డ్ గా మారినటువంటి వ్యక్తిని దస్తగిరిని శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి జైలుకు వెళ్లి బెదిరించాడన్నది ఈ యొక్క మరో కేసు దాఖలైంది. ఆ కేసులోనే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇంప్లీడ్ అయ్యేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ కేసులో అసలు చైతన్య రెడ్డి దస్తగిరి దగ్గరికి వెళ్లి నిజంగా ఆయన్ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొనాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ దానికి సంబంధించినటువంటి విచారణను మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారానికి విచారణ జరుగుతున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సో మొత్తానికైతే ఈ కేసులకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన విచారణ జరిగింది. రైట్, థాంక్యూ కృష్ణ.